వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల ఇంటి స్థలాల పక్క గృహాల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం. హన్మకొండలోని రిఫ్రిజిరేటర్ రిపేరింగ్ షాప్లో అగ్ని ప్రమాదం. పొలంలో ఉన్న 10 క్వింటాల మిరప పంటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లాలో పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని విజయలక్ష్మి థియేటర్లో ప్రవీణ్ ఐపీఎస్ సినిమాను బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నాయకులు ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మరియు జిల్లా నాయకులు హాజరై మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విద్యాభ్యాసం నుంచి ఐపీఎస్ అడిషనల్ డీజీపీ స్థాయి ఉన్నత చదువు ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించడం జరిగిందని అన్నారు. ఈ సినిమాను యువతీ యువకులు చూసి ఆదరించాలని, చదువులలో ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. ఒక మునుగోడు నాంపల్లి మండలమే పరిమితం కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని థియేటర్లో చాలా అద్భుతంగా ఆడుతున్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ జీవిత చరిత్ర ఎంతో చాలా గొప్పగా అంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అంటే ఈ లెక్క అంటే ప్రవీణ్ కుమార్ లెక్క మా పిల్లలను తయారు చేయాలన్న ఆశతోటి చాలామంది మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వెళ్ళి ఆ సినిమా చూసి నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవీణ్ కుమార్గా తయారగాలని చెప్పి ఈ స్టోరీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకు చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా నిజంగా ప్రవీణ్ కుమార్ చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఇది ఒక ఎపిసోడ్, ఒక మూవీ మాత్రమే. ఆయన జీవిత చరిత్రలో ఆయన చేసినటువంటి సోషల్ వెల్ఫేర్ చేసినటువంటి హార్డ్ వర్క్ ఉన్నటువంటి అవన్నీ కూడా ఒక బిట్ వైజ్గా తీయడం జరిగింది. నిజంగా సినిమా తీస్తే ఇలాంటి ఆయన జీవిత చరిత్రలో 3-4 సినిమాలు కూడా తీయచ్చు. ఇదొక అంటే బిట్ వైజ్గా మాత్రమే తీయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇంకా ప్రవీణ్ కుమార్ సార్ జీవిత చరిత్రను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో మరొక మూవీ కూడా తీసి అందరూ అంటే ఈ తెలంగాణ ప్రాంతమే దేశమంతా కూడా చైతన్యవంతులై బహుజనులను తయారు చేస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటారు. మనకి ఈరోజు నాంపల్లి మన విజయలక్ష్మి థియేటర్లో మన ప్రవీణ్ ఐపీఎస్ మన ప్రవీణ్ సార్ గారి మూవీ వేయడం జరిగింది 4 షోలు. అందులో ఈరోజు 11 గంటల షో విజయవంతమైంది. అందరూ చూసి భారీ ఎత్తున మన నాంపల్లి గ్రామ ప్రజలు, మా మండల ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి విజయవంతం చేశారు. చాలా బాగుందని మూవీ చాలామంది అన్నారు. ఇంకా తరలి వస్తారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన జిల్లా అధ్యక్షులకు, అలా మా సహకరించిన మా మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులకు, అలాగే మా రాష్ట్ర స్థాయి అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. రియల్ హీరోల సినిమాలు చూశారు. రియల్ హీరో సినిమా ఇలా రాష్ట్రమంతటా ఈ యొక్క సినిమా రిలీజ్ కాకపోయినా ఎక్కడికక్కడ ప్రజలంతా ఈ యొక్క సినిమాని సొంతంగా అక్కడ తన స్థానిక ప్రాంతంలో థియేటర్లలో వేయించుకొని చూసి ఈ యొక్క సినిమాని వీక్షిస్తున్నటువంటి ప్రజలు ఎంత చైతన్యం అవుతూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాగా ఒక ఐపీఎస్ కొట్టాలి, ఐపీఎస్ ఆయనను ఆదర్శంగా తీసుకొని తన లెక్క మేము కూడా ఎన్నో విజయాలు సాధించాలని ఇలా రాష్ట్రమంతటా ఈ యొక్క సినిమా రిలీజ్ కాకపోయినా తన సొంత ప్రాంతంలో వాళ్ళు సొంతంగా డబ్బులతో వాళ్ళు థియేటర్ని ఓన్ చేసుకొని సినిమా వేయించుకొని ఎంతోమంది అలా వేలాది మంది ఈ యొక్క సినిమాని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాం. కాకపోతే ఈ యొక్క సినిమాని లక్షల కోట్ల రూపాయలతోటి పెద్దగా ప్రచారం చేసి ఓపెనింగ్లు కూడా ఈ ఆడియో ఫంక్షన్లు కూడా చేయలేదు. కావున ఎందుకు చేయరు అని అంటే ఈ యొక్క రియల్ హీరోలని చూపించలేదు ఈ యొక్క సమాజం. కాబట్టి రియల్ హీరోలని మనమే చూపించుకుందామని చెప్పేసి యువత ముందుకు కదిలి వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు ప్రవీణ్ ఐపీఎస్ మూవీ చూసి ఇన్స్పిరేషన్గా భావించి అందరూ ఐపీఎస్లు సాధించాలి, ఐఏఎస్లు సాధించాలి, పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్న జై భీమ్. ఈ మునుగోడు బహుజన మిత్రులకు మరి సర్వజనులందరికీ కూడా నా యొక్క జై భీములు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సామ్రాట్ గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శంకరాచారి గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి సైదుల్ గారికి నా యొక్క జై భీములు. ముఖ్యంగా ఈ యొక్క సినిమా అనేది దీని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందనంటే సమాజంలో ఒక మార్పు కావాలనే కోరికతోటి తీసినటువంటి సినిమా.
ఎలాంటి మార్పు అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో తీయబడినటువంటి సినిమా. కాబట్టి ఇది సామాజిక మార్పుని కోరుకున్నటువంటి సినిమా. కాబట్టి ఈ సినిమాని యువకులందరూ కూడా, ప్రతి గ్రామంలోని యువకులందరూ కూడా చూసి ఆనందించడం కాకుండా ఆలోచనతోటి ముందుకు పోవాలనే మార్గాన్ని సూచించినటువంటి సినిమా. కాబట్టి దీన్ని అందరూ ఒకరికొరు మౌత్ టు మౌత్ చెప్పుకొని ఈ సినిమాను చూసి తన యొక్క జీవితాన్ని నిర్ణయించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా హృదయపూర్వక జై భీమ్లు. నేను మీ మునుగోడు శంకరన్న, నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు మన మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి మండల కేంద్రంలో విజయలక్ష్మి సినిమా థియేటర్లో డాక్టర్ ప్రవీణ్ ఐపీఎస్ అనే చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శింపబడుతుంది మునుగోడు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో. అట్లాగే మనం ఎన్నో రకాల సినిమాలు చూస్తుంటాము, ఎన్నో రకాల హీరోల ఫైట్లు చూస్తాము, అన్ని డూపులు చూస్తాము. వాటిని చూసి కాగితాలు తీసుకొని అంగీలు దించుకొని ఆగమాగం అయిపోతాం. కానీ ఒక నిజమైన హీరో, మన బహుజన వర్గాల పేద కుటుంబాల నుంచి పుట్టిన బిడ్డ ఒక ఐపీఎస్ స్థాయికి ఒక క్రమశిక్షణతో పెరిగి విద్యనే అద్భుతంగా, విద్యనే చాలా ముఖ్యమని భావించి బాబాసాహెబ్ చూపిన మార్గంలో నడిచి అన్నీ తనకొచ్చిన కష్టాలన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచి ఐపీఎస్ స్థాయి, ఉన్నత స్థాయి పదవికి ఎక్కి ఆయన ఎక్కడంతో పాటు దాదాపు 10 లక్షల బడుగు బలహీన వర్గాల బహుజన బిడ్డల జీవితాలను మార్చిన ఒక గొప్ప నాయకుని చిత్రమే ప్రవీణ్ ఐపీఎస్. కాబట్టి ఈ రోజు సమాజంలో ఎన్నో రకాల బయోపిక్లు వస్తున్నాయి, ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. కానీ ఇది ఒక రియల్ హీరో సినిమా ప్రవీణ్ ఐపీఎస్. కాబట్టి మునుగోడు నియోజక ప్రజలందరినీ కోరుతున్నాం, ఈ చిత్రం ఈరోజు ఇక్కడ 4 షోలు ఉచితంగా వేయబడుతుంది. మీరు దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రవీణ్ ఐపీఎస్ సినిమా చూసి మన పిల్లల్ని కూడా ప్రవీణ్ ఐపీఎస్ అంత స్థాయిగా ఎదిగి తీర్చిదిద్దేలా చేస్తారని మీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ కమిటీకి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా వేయటంలో సహకరించినటువంటి రాష్ట్ర కార్యదర్శి పూదరి సైదులన్న గారికి, అట్లాగే రాత్రింబగళ్ళు కష్టపడ్డ మునుగోడు నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు మన సామ్రాట్ కిరణ్ గారికి, మండల అధ్యక్షులు పూదరి ధనంజయ్ గారికి, అంజన్ గారికి, అట్లాగే వంశీ, నాంపల్లి సైదులు, ఇట్లా అందరి మండల టీం అందరికి కూడా ప్రత్యేక జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. కర్నూలు జిల్లా పోలేకల్ గ్రామంలో రైతు దేవరాజు పొలంలో ఉన్న 10 క్వింటాల మిరప పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దాదాపుగా 1,50,000 నష్టం వాటిల్లిందని రైతు తెలపడం జరిగింది. తక్షణమే మండల అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. హన్మకొండ నైమ్నగర్ ప్రధాన రహదారిపై అక్రమ నిర్మాణాలు కూల్చివేసే నోటీసులు జారీ చేసినా కూడా లెక్క చేయకుండా నిర్మాణం చేపట్టిన ఇంటి యజమాని నిర్మాణాన్ని కూల్చివేసిన అధికారులు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు అతని అనుచరులు భూ కబ్జాలపై అక్రమాలపై గౌరు చేతారెడ్డి ఈ మధ్య ఆరోపణలు చేయడంతో రాంభూపాల్ రెడ్డి నా మీద ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించండి, అంతేకాకుండా ఏమైనా ఉంటే కలెక్టర్ కి సమర్పించాలని ఇటీవల కోరడంతో ఈ రోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ మౌర్యాని కలిసి కాటసాని చేసిన భూ కబ్జాలు అక్రమాలపై విచారణ జరిపి మరియు కమిటీ వేసి బాధితులకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్. హన్మకొండలోని నైమ్నగర్లో
రిఫ్రిజిరేటర్ రిపేరింగ్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం షాప్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే షాప్ యజమాని గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. షాప్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రధానితో పాటు గవర్నర్, మంత్రులు రానున్నారు. పీఎంకు స్వాగతం పలికేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఏరోడ్రమ్ వద్ద నేతలు దిగనున్న 8 హెలీప్యాడ్లను పరిశీలించారు. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, बेंगलुरु, चेन्नई, हैदराबाद. కొత్తూరు స్టేజి వద్ద TUJJ IJU ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇంటి స్థలాలు మరియు పక్కా గృహాల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని తెలిపారు. ఇంటి స్థలాల సమస్యపై కూడా పరిష్కారంపై కూడా పెద్దలు రామచంద్ర నాయక్ గారు మనసు పెడతారని, ఖచ్చితంగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళను సాకారం చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారిని జర్నలిస్టులను ఉద్దేశించి వారి సమస్యలపై మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ స్టేట్ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, ముందుకు వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం. తప్పకుండా జర్నలిస్టులకు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవి పరిష్కరించడానికి వారు మాటిస్తే మాట ముందుకు తీసుకునే రకం నాయకుడు కాదు. గత పాలకులు ఎన్నో మాటైనా కానీ ఏది ఆచరణ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా ఒక్కొక్క పథకాలని, ఒక్కొక్క హామీల్ని నెరవేర్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నిమగ్నమే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్, నెక్స్ట్ ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల వరకు కొంత సమయం పట్టవచ్చు. తప్పకుండా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఒకటి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. దాంట్లో జర్నలిస్టులకు కొంచెం కేటాయించాలా అనేది ఒక స్పష్టత రావాల్సి ఉంది. తప్పకుండా ఇది నాకు తెలిసి జర్నలిస్టులకు సపరేట్ ఉండకపోవచ్చు. అందులోనే మరి నిజంగా నిరుపేదలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ మరి ఉద్దేశం. తెల్ల రేషన్ కార్డు ఉండి బిలో పావర్టీ లైన్ నిరుపేద ఇల్లు లేని నిర్వాసితులకు ఇల్లు ఇవ్వాలనేది మొదటి దశలో. మరి మీరు మొదటి దశలో ఇంక్లూడ్ చేస్తారా, రెండో దశలో ఇంక్లూడ్ చేస్తారా అనేది స్పష్టత తప్పకుండా తీసుకుంటా. ఎల్లుండి మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్టాండ్లో గల మేకల మండి పరిసర ప్రాంతంలో స్థానిక సీఏ శశిధర్ రెడ్డి, 6వ స్థానిక ఎస్ఐ రాజశేఖర్ ఆదేశాల మేరకు రాజన్నల సంఘం వారు సుమారు 50,000 ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈరోజు సీఏ శ్రీ శశిధర్ రెడ్డి, ఎస్ఐ
శ్రీ రాజశేఖర్ ఈ రోజు సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ ప్రతి సంఘం వారు కానీ ప్రతి వార్డులో కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే నేరాలను అరికట్టవచ్చని, ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నందుకు రాజన్నల సంఘం వారిని అభినందించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన సీఏ గారికి, ఎస్ఐకి రాజన్నల సంఘం తరపున ధన్యవాదాలను తెలిపారు. నేను ఈ మందమరిలో ఈరోజు రాజన్నల సంఘం వారి ఆధ్వర్యంలో 5 సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది, 6 సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. అట్లనే ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు పెట్టేందుకు ముందుకు రావాలి. ఎందుకంటే అందరికీ తెలుసు సీసీ కెమెరాలతో ఇవాళ రేపు చాలా ఉపయోగం ఉంది. చాలా అఫెన్సెస్ కానీ క్రైమ్స్ కానీ డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక సీసీ కెమెరా అంటే దాదాపు ఒక 100 మంది పోలీసులతో సమానం. కాబట్టి అందరూ కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎక్కడైనా కూడా సీసీ కెమెరాస్ అనేది ఇనాగ్రేట్ చేస్తే ఫస్ట్ అనేది అఫెన్స్ అనేది కాదు, ఒకవేళ అఫెన్స్ అయినా కూడా ఈజీగా మనం డిటెక్ట్ చేసేందుకు దొరకబట్టేందుకు అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ స్తోమతను బట్టి ఎవరైనా కూడా చిన్న సంఘం వాళ్ళు కానీ చిన్న కాలనీ వాళ్ళు కానీ ఊళ్ళల్లో అందరూ ఒక కంపెనీ లెక్క ఫామ్ అయ్యి కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. మా ఇన్ఛార్జ్ రామగుండం సిపి గారి ఆధ్వర్యంలో, అదే మా డీసీ మంచిర్యాల గారి ఆధ్వర్యంలో ముందు కూడా అందరికీ ఈ సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పించి మేము ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, ప్రతి గలీలో సీసీ కెమెరాలు పెట్టేందుకు అందరూ కూడా ప్రోత్సహిస్తాం. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి మళ్ళొకసారి రాజన్న సంఘం వీళ్ళందరినీ కూడా మెచ్చుకోవడం జరిగింది. ఇట్లనే అందరూ కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. మంచి పరిణామంగా భావిస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. షుగర్ వ్యాధితో తన కాలు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్న ఖడెం మంజులకు బాసటగా నిలిచారు వికలాంగుల శాఖ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే ముసారంగ్ బాగ్ నివాసి ఖడెం మంజులకు షుగర్ వ్యాధితో తన కుడి కాలు కోల్పోయింది. మంజుల భర్త ఎల్లేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంజుల పేదరికం తెలుసుకున్న మలక్పేట వికలాంగుల శాఖ అధికారులు వీల్ చైర్ అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వేములవాడ సిరిసిల్ల పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినట్లు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం సభాస్థలిని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. ఈ నెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, ధార్మిక కార్మిక క్షేత్రాల అభివృద్ధి మా ధ్యేయమన్నారు. విద్య, వైద్యం, రోడ్లు, మౌలిక వసతుల కల్పనకి కృషి చేస్తామని, ముంపు గ్రామాలలో ఉపాధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రికి వివరిస్తామని తెలిపారు. జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నాడు కూడా వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ ఒక బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఖరారు కాబట్టి జరిగింది. దానికి సంబంధించి రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అధికారులతోని ఏ కార్యక్రమాలు పొందుపరచాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా సభాస్థలిని పరిశీలించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభాస్థలిని పరిశీలించిన తదుపరి అధికార యంత్రాంగంతో కూర్చొని ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇది కార్మిక ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కార్మికులకు సంబంధించి, నేతలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయడంతో పాటు
వారికి భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉపాధిని కల్పించేటువంటి కార్యక్రమం తీసుకోవడం, అదేవిధంగా ధార్మిక క్షేత్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం, ఈ ఆలయానికి కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు ఏ విధంగా అందించాలని చెప్పినట్టు ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకునే క్రమంలో ఆ కార్యక్రమాలు కూడా పొందుపరచాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికే ఈ ప్రాంతానికి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి రంగంలో శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతానికి సాగునీటి పనులు ముమ్మరం చేయించమని ఆదేశించే క్రమంలో కొంత నిధులు కూడా విడుదల చేసి ఆ పనులు కూడా ప్రారంభం చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు 9th ప్యాకేజీ ఏదైతే ఉందో మలక్పేట నుంచి అప్పర్ మానేరుకు పోయేటువంటి దాన్ని కూడా మరి ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం. దాంతోపాటు వైద్యము, విద్య, రోడ్లు, బ్రిడ్జీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వారి దృష్టికి తీసుకొని పోయి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని ఒక ఆలోచన తోటి ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య కూడా ఉంది, పరిశ్రమలు రావాలని చెప్పడం జరిగింది. ఇందిరా ఇండ్లు అక్కడ అర్హుల వారికి ఇవ్వాలని చెప్పినది ఒకటి కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉపయోగపడుతుందని చెప్పని మేము భావిస్తున్నాం. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఈ సంబంధిత మంత్రులు దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రులు కొండ సురేఖ గారు, అదేవిధంగా నేతలకు సంబంధించినటువంటి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా సాగునీటి రంగంలో మరి ఇప్పటికే నిధులు విడుదల చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ విధంగా మంత్రులందరూ కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఇటు నేను, ఓవైపు చొప్పదండి శాసనసభ్యుడు సత్యం గారు, మానకొండూరు శాసనసభ్యుడు సత్యనారాయణ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరికీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది ఈ సమావేశం ద్వారా మన ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ఓ దోహదపడే వేదికగా అవుతుందని చెప్పిన ఓ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన పలు సమస్యలు వారి ముందు కూడా పెట్టడానికి మాకు అవకాశం ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ 22గా వారి యొక్క ప్రోగ్రాం 7వ తేదీన ఉంది, ఖరారైందనే మాట ఈ సందర్భంగా చెప్తూ తదుపరి జిల్లా కలెక్టర్ గారు, ఇంకా ఉన్నతాధికారులు ఎస్పీ గారు, అధికారులు గారు పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మరో 2 రోజుల్లో ఏమేమి ప్రోగ్రాం చేస్తామనేది అధికారికంగా మేము మీకు వెల్లడి చేస్తాం. ఏమేమి ప్రారంభోత్సవాలు ఉన్నాయి, ఏమేమి శంకుస్థాపనలు ఉన్నాయి, ఏమేమి నిధుల ద్వారా చేస్తున్నటువంటిది మీకు మినిట్ ప్రోగ్రాం 5వ తారీఖు సాయంత్రం లేదంటే 6వ తారీఖు నాడు మీ ద్వారా ప్రజలకు భక్తులకు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హన్మకొండ జిల్లా పర్కాల కాన్స్టిట్యూషన్లో పర్కాల మున్సిపాలిటీ పరిధిలో నుండి టీఆర్ఎస్ చైర్పర్సన్స్ హోదా అనిత రామకృష్ణ 6 కౌన్సిలర్లతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు చేరడం జరిగింది. అడిగినందుకు వేసింది ఎమ్మెల్యే గారు చెప్పి మాజీ ఎమ్మెల్యే గారికి అదే ఇష్యూ అయింది. నాయన ఇప్పి వాళ్ళు కూడా ఇప్పి సంగతి ఏంది చూడాలి సార్. మాట ఒకసారి నువ్వు మన మాట పూర్తిగా మాట్లాడు, నాకు ఆవేదన మాట్లాడు. నేను ఏమనంటే విధానాలు ప్రజాస్వామ్యం పట్ల బీజేపీ విధానాలు బీజేపీ మండి వైఖరి బీజేపీ మండి వైఖరి బీజేపీ మండి వైఖరి బీజేపీ గుండాయిజం బీజేపీ గుండాయిజం విధానాలు ప్రజాస్వామ్యం పట్ల బీజేపీ విధానాలు బీజేపీ బీజేపీ
बीजेपी मंडी बाइक करी बीजेपी मंडी बाइक करी बीजेपी मंडी बाइक करी बीजेपी गुंडाइज्म बीजेपी गुंडाइज्म కర్నూలు టౌన్ క్యాంపులోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో పసికందు నుండి 5 సంవత్సరాల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందును వేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన. పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న స్టేట్ నోడల్ ఆఫీసర్ రవీంద్రరెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, డిఐఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డిఈఓ శ్యాముల్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.